హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర. ఈ రోజు నేను చేసి చూపించబోయే వంట అటుకుల ఉప్మా. దీనికోసం అటుకుల్ని 2 నుంచి 3 సార్లు చక్కగా కడిగి నీళ్ళ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడైపోయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైపోయిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, ఆలు, టమాటా అన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వెజిటబుల్స్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మూత తీసేసి మొత్తం అంతా చక్కగా కలుపుకొని ఆలు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు, ధనియాల పౌడర్, ఆప్షనల్ గా కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను, ఆలు ఉడకలేదు కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని వెజిటేబుల్స్ మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి మొత్తం అంతా చక్కగా ఒకసారి కలుపుకొని ఇందాక మనం కడిగి పక్కన పెట్టుకున్న అటుకుల్ని కడాయిలోకి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మసాలా అంతా అటుకులకి పట్టేలా అంతా కలిసేలా కలుపుకోవాలి. వేడివేడిగా అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీకు కనుక నా అటుకుల ఉప్మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.